11th క్వశ్చన్ మనం 4th క్లాస్ అండ్ 5th క్లాస్ ఈవీఎస్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. 4th అండ్ 5th క్లాస్ ప్రతి బిట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అందుకే నేను లోవర్ లెవెల్ టు హయ్యర్ లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. 11th క్వశ్చన్, హరప్ప ప్రజల ప్రధాన ఆహార పంట. హరప్ప ప్రజల ప్రధాన ఆహార పంట ఏంటి? గోధుమ, వరి, బార్లీ పైవన్నీ. సింధు ప్రజలకు తెలియని లోహం ఇనుము. సింధు ప్రజలకు తెలియని లోహం ఏంటి? ఇనుము. లోతల్ ఎవరి రేవు పట్టణం? హరప్ప ప్రజల రేవు పట్టణం లోతల్. సింధు ప్రజల ప్రధాన దైవం ఎవరు? సింధు ప్రజల ప్రధాన దైవం అమ్మ తల్లి అండ్ పశుపతి. సింధు ప్రజల లిపి సర్పలిపి అండ్ బొమ్మల లిపి. 2. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవడానికి గిరిజన ప్రదర్శనశాల ఎక్కడుంది? శ్రీశైలంలో ఉంది. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవడానికి గిరిజన ప్రదర్శనశాల శ్రీశైలంలో ఉంది. శ్వాసవ్యయం కానిది. ఈ సోషల్ అయిపోయింది, ఇప్పుడు బయాలజీకి వచ్చింది. శ్వాసవ్యయం కానిది. గుండె, ఊపిరితిత్తులు, శ్వాసనాళ, ముక్కు. ముక్కు ద్వారా శ్వాసిస్తాం, శ్వాస ఊపిరితిత్తులు. గుండె శ్వాసవ్యం కానిది. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను ఏమంటారు? ఊపిరితిత్తులకు పల్మనాలజిస్ట్ అంటారు. కార్డియాలజిస్ట్ అంటే గుండెకి సంబంధించి కదా, పల్మనాలజిస్ట్ ఊపిరితిత్తులకు సంబంధించి. గుండెకు సంబంధించిన వ్యాధులను చికిత్స చేసే డాక్టర్ని ఏమంటారు? ఇప్పుడే తెలుసుకున్నాం, కార్డియాలజిస్ట్. మన శరీరంలో మొత్తం ఎముకల సంఖ్య 206. శరీరానికి ఎండ తగలడం వలన లభించు విటమిన్. ఏ విటమిన్? డి విటమిన్.